భయపడకుడి. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అని తెలియజేస్తున్నారు. యేసయ్య లోకానికి పుట్టడం శుభవర్తమానం ప్రియరా. యేసయ్య మన కొరకు ఈ లోకానికి రావటం గొప్ప సంతోషమైనది. ఈ సంతోష సమయంలో మరి మనందరము కూడా ప్రార్థనా మందిరములకు వెళ్ళి ఆయన నామమును స్మరించాలి, ఆయన నామమును స్తుతించాలి. ఆయన మన కొరకు వచ్చాడు. సింహాసనంపై ఉండవలసినటువంటి ఆయన కోటాను కోట్ల దూతల చేత కొనియాడబడుతున్నటువంటి ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై తాను తగ్గించుకొని ఈ లోకములకు వచ్చి తన జీవితాన్ని మన కొరకు మరి బలియాగముగా అర్పించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన జన్మించిన ఈ పరమదినాన మనందరం కలిసి వెళ్ళి ఈ లోకానికి చాటి చెబుదాం. ఆయన రక్షకుడని, మన పాపములో నుంచి విడిపించే దేవుడని మనం ప్రజలందరికీ చాటి చెప్పవలసిన వారమై ఉన్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు పరిపాలకుడు, పరిపాలించడానికి వచ్చాడు. కాబట్టి ఆ పరిపాలకుడైన ఆ ప్రజాపతి ప్రజల యొక్క పాపము నుంచి విడిపించడానికి వచ్చినటువంటి దేవాతి దేవుని స్తుతించి గణపరిచి ముందుకు సాగిపోదాం. ఆయన జన్మించిన ఈ శుభ ఆనందం, ఈ శుభ సంతోషం ప్రజలందరి జీవితాల్లో, వారి కుటుంబాలలో కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సర్వాధికారి మహోన్నతుడా నీకు వందనాలు. మీరు జన్మించిన శుభదినాన నీ పిల్లలమైన మేమందరం కలిసి ఈ రీతిగా స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాము తండ్రి. ఈ సంతోషము ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి దయచేయండి అయ్యా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు వెలిగించండి, దీవించండి. లోకరక్షకుడు అయినటువంటి మీ ఆనందము, సంతోషము బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ఊరేగింపు కార్యక్రమం ప్రారంభిస్తూ ఉండగా మీరు మాతో కూడా ఉండి సహాయం చేయమని, ఎందుకు ప్రభా మీరు జన్మించిన శుభదినాన బిడ్డలందరూ కలిసి ప్రత్యేకమైన కేకును కట్ చేయడానికి బిడ్డలు తీసుకొచ్చి ఉన్నారు ప్రభా. ఈ సెలబ్రేషన్లో మీ పుట్టుకను మేమే కాదు, ప్రపంచంలో ఉన్న సుమారు 280 దేశాల ప్రజలు ప్రభా ఈరోజు సంతోషపడుతున్నారు. అందులో భాగముగా మేము కూడా ఎటు రీతిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉండగా ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదము ఈ పిల్లలమైన మా అందరికి అనుగ్రహించి కృప చూపించి సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. क्रिस्तु महाराज के, राजुल राज के, प्रभुला प्रभु के, क्रिस्तु महाराज के।
క్రీమ్ పెట్టమా చిచ్చికాడు పెడదామా చిచ్చికాడు అది ఇది కలిపి పెడదామా ఇంతలే ఇలా పెట్టేసే పెడితే కొద్దిగా విసిగి తిరుగుతుంటారు పెట్టేస్తే ప్రత్యేకమైన ఆశీర్వాదమే ప్రాంత ప్రజలకు దయచేయండి ప్రభువా. మీరు పుట్టినటువంటి శుభదినాన ప్రాంతంలో నీ కృపా కనికరముని ఆశీర్వాదము వీళ్ళందరికీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఈ కుటుంబాలన్నిటికీ చేతగా అప్పగిస్తున్నాం తండ్రి. వారు కలిగిన సమస్తాలు పాడి పంటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు జన్మించిన శుభదినాన ఆ సంతోషము ప్రతి కుటుంబానికి దయచేసి ఈ ప్రాంత వాసులందరినీ కూడా ప్రభా నీ ప్రణాళికలో నీ రక్షణ చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న సమస్యలు ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభా. ఈ దైగలను సరిచేత ఈ కుటుంబాలన్నింటినీ మీరు నింపి సహాయము చేసి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సందర్భంగా అక్కడ ముఖ్య సహకరించండి. కాదు కస్టమర్ గార్డులు మళ్ళీ ఇక్కడే ఉంటుంది, నడిచిపోదండి అందరూ. జై
ఫ్లాష్ దయచేసి మీరు జన్మించిన ఈ శుభదినాన ఆ సంతోషము సమాధానం మీ ప్రతి కుటుంబానికి అనుగ్రహించి వెలుకున్న ప్రతి పరిస్థితులు మార్చి సంతోషము నెమ్మది సమాధానం కలుగ చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, రానైన క్రీస్తుకే, మరియమ్మ కుమారునికే, బాల యేసునికే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, వారుకున్న రుగ్మతులను కుడిపించండి తండ్రి. స్వస్థత కలగచేసి బలవంతులుగా శక్తివంతులుగా మార్చండి ప్రభువా. ఈ పరలోక ఆశీర్వాదాల చేత ప్రతి కుటుంబాన్ని నింపి సంతోషము సమాధానము నెమ్మదిని కలిగించి మీరు పుట్టిన శుభదినాన ఈ సంతోషము ప్రతి కుటుంబానికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, రానయ్యున్న క్రీస్తుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. సమస్యలు ఇరుకులు ఇబ్బందుల నుంచి విడిపించి ప్రభా సకల ఆశీర్వాదాల చేత ప్రతి కుటుంబాన్ని నింపండి. మంచి ఆరోగ్యములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. జన్మించిన శుభదినాన ఒక ప్రత్యేకమైన ఆనందం సంతోషం ప్రతి కుటుంబానికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సమస్యలు ఇరుకులు ఇబ్బందుల నుంచి విడిపించండి. నీ పరలోకపు సంతోషం సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభా అన్నమ్మకం ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్లో ఉంటుండగా మీరే సహాయం చేసి ఆ బిడ్డ మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తనకి ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డల అందరూ కూడా మీరు దీవించండి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరే దీవించి ఆశీర్వదించి వారి కలిగిన సమస్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మహిమతో నింపమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, రానయ్యున్న క్రీస్తుకే. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభుకే, రానయ్యున్న క్రీస్తుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. ఇప్పుడు 100 సార్లు పడ్డారు కానీ తీసేయి, అది తీసేయి. ఇప్పుడు ఈ కేక్
స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతంలో బట్టి ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభా ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రియ సహోదరు రాజకుమార్ని బట్టి ప్రార్థిస్తున్నాం, తనకిచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ మహిమ కలిగిన సన్నిధి బిడ్డకు దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, రానయ్యన్న క్రీస్తుకి, బాల యేసులకి, మరియమ్మ కుమారునికి, మన యేసుక్రీస్తు మహారాజుకి. దయచేసి ఒక నిమిషం ఆగండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలను యేసయ్యా నీకు వందనాలు. ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దైవమైన సన్నిధి, మీ ఆశీర్వాదము ప్రాంత ప్రజలందరికీ దయచేయండి. ఈ క్రిస్మస్ శుభదినాన ప్రభా, క్రిస్మస్ ఆనందం ఈ ప్రాంత ప్రజలకు దయచేసి అయ్యా సుఖ సంతోషాలతో మనం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వరకు ఉన్న సమస్యలు మీరు ఇబ్బందులు వేస్తున్నామని విడిపించి ఈ దైవలను సరించే ప్రతి కుటుంబాన్ని నింపి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. బలి యేసుక్రీస్తు రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, రానయ్యన్న క్రీస్తుకి, బాల యేసులకి, యేసుక్రీస్తు రాజుకి. అవతరించవాలని ప్రార్థన చేద్దాం. పరిస్థితిగా ప్రేమ తండ్రి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దయచేసి అందరూ ఉపయోగించవాలండి. యేసయ్యకు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రాంత ప్రజలందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కలిగిన సమస్తాన్ని చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మదిని దయచేయండి. పడుకున్న ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించి ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబంలో అనుగ్రహించి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. రాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభుకే, రానయ్యన్న క్రీస్తుకే, యేసుక్రీస్తు రాజుకే.
చాలా ఖాళీ ఉంటుంది. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఆటోను ముందుకు పోనిచ్చండి, ముందుకు పోనండి ఆటోని. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమైన యేసయ్యా నీకు వందనాలు. ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమ కలిగిన సన్నిధి చేత నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును, శక్తియు, కృపయు, స్వస్థత కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి ప్రభువా. మీరు పుట్టిన ఈ శుభదినాన్ని మేమందరం ఊరేగింపుగా మేము బయలుదేరి వస్తూ ఉండగా మీరందరూ చూస్తున్నారు తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రజల జీవితాల్లో గొప్ప కనువింపు కలుగ చేసి లోక రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా భక్తితో ఈ సన్నిధికి వచ్చి నేను ఆరాధించడానికి సహాయం ఇచ్చేయండి. తద్వారా ప్రతి కుటుంబానికి గొప్ప సంతోషమును కలుగ చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, బాలయుల క్రీస్తుకి, బాల యేసులకి ఆశీర్వదించండి. మీరు కలిగిన సమస్తాన్ని కూడా మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. పడుతున్న కష్ట నష్టాల వీటికి ఇబ్బందులకు గుర్తించి మీ మహిమ కలిగిన సరిపడ ప్రతి కుటుంబాన్ని నింపండి ప్రభావ. సహాయం ఇచ్చి ప్రార్థిస్తున్నాం. ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబానికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, బాలయుల క్రీస్తుకే, బాల యేసులకే ఆశీర్వదించండి. Funny.
రాజుకే రాజుల రాజుకే ప్రభువుల ప్రభువుకే రామయ్యున్న క్రీస్తుకే క్రీస్తు రాజుకే ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాము. మనందరి కొరకు లోకరక్షకుడు జన్మించి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. పైకి ఎక్కుతుందా? రాజుల రాజుకే ప్రభువుల ప్రభుకే రామయ్య క్రీస్తుకే క్రీస్తు రాజుకే పరిశుద్ధుల తండ్రి ప్రేమ వేసేయాలి వందనాలు. ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమ కలిగిన సన్నిధి చేత అందరూ నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రతి యవనస్తులను బట్టి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకమైన నీ కొరకు చేత అందరూ నింపండి ప్రభా. మంచి ఆరోగ్యం తెచ్చండి. మీరు కలిగిన పాడి పంటలు మీరు దీవించండి. ఈ ప్రాంత ప్రజలందరిపైకి నీ కృపను కుమ్మరించి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు రాజుకే రాజుల రాజుకే ప్రభువుల ప్రభుకే రామయ్య క్రీస్తుకే బాల యేసులకే మరియమ్మ కుమారులకే క్రీస్తు రాజుకే బండి తీయకూడదు. బండి అంటే తీయకూడదు. పెడతా
Praise the Lord. Hallelujah. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా మాతో సహకరించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమమైన ప్రభానికి వందనాలు. ఈ ప్రాంతంలో ఉంటున్నాం ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మహిమను విస్తరించేట ప్రతి కుటుంబాన్ని నింపండి ప్రభా, ఆశీర్వదించండి, దీవించండి. వారు ఏ పని అయితే కలిగి ఉన్నారో ఆ పనిని విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు కలిగిన బిడ్డలు ప్రత్యేకమైన దీవించండి, సకల ఆశీర్వాదాల చేత నింపండి ప్రభా. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభా, ఈ యొక్క నూతనమైనటువంటి క్రిస్మస్ ఆనందము, సంతోషము ప్రతి కుటుంబానికి అనుగ్రహించి ఈ ధైర్యం విస్తరించేత ప్రభా వీళ్ళందరూ నీకు సహాయం ఇచ్చేమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, బలమైన క్రీస్తుకే, యేసుక్రీస్తు మహారాజుకే. పరిశుద్ధుడా, ప్రేమగల నీకు వందనాలు నాయనా. ఈ ప్రాంతంలో ఉంటున్న ఈ కుటుంబాలు మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దయగలను విస్తరించిన బిడ్డలు నింపండి, సహాయం చేయండి. దొరుకున్న ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళ నుంచి విడిపించండి ప్రభా. నీ రక్షణ ప్రణాళిక చొప్పున బిడ్డలు నడిపించండి, ప్రతి అవసరతలు తీర్చండి, ఒక ప్రశాంతత బిడ్డలు దయచేయండి. ఆర్థికపరమైన ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ దయా సంకల్పం చొప్పున ప్రతి కుటుంబాన్ని నడిపించండి. ఈ రక్షణ సునాదం ప్రతి కుటుంబంలో వినబడడానికి సహాయం ఇచ్చేయండి. మీరు జన్మించిన ఈ శుభదినాన ఆ సంతోషము ప్రతి కుటుంబానికి అనుగ్రహించి సహాయం ఇచ్చమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే. ప్రాంత ప్రజలందరూ జీవించండి, ఆశీర్వదించండి. ఈ మహిళలు విస్తరించిన ప్రతి కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉన్నతమైన ఆశీర్వాదాలు చేత నింపండి ప్రభా. జన్మించిన శుభదినాన సకల ఆశీర్వాదములు, ఆనందము, సంతోషము ప్రతి కుటుంబానికి అనుగ్రహించి మీ మహిళతో నింపాలని యేసయ్య నామములో ప్రార్థన చేసి కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, నారాయణ క్రీస్తుకి, యేసుక్రీస్తు మహారాజుకి. ఈ కుటుంబాలు బట్టి కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పైగలు ప్రతి కుటుంబాన్ని నింపి సహాయం ఇచ్చేది ప్రభావ నీకు వందనాలు. కలిగిన పాలి పంటను సమస్తాన్ని మీరు జీవించండి. నిత్యము గొప్ప సంతోషంతో ప్రతి కుటుంబాన్ని నింపండి. ఆర్థికపరమైన ప్రతి సమస్య నుంచి విడుదలగా వచ్చిన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబానికి అనుగ్రహించి మహిమపొందమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, నడవండి, వెళ్ళండి. ప్రార్థన చేస్తున్నాం. కలుమస్కొని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. కలుమస్కోండి. దేవుని దాసులు ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేస్తారు. దయచేసి ఉన్న వారందరూ కూడా ఇక్కడికి రావాలని మీకు మనం చూస్తున్నాం. ప్రేమతో మనం ప్రయత్నిస్తున్నాం. అందరూ సందేహించే ప్రార్థనలో పాల్గొన్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. డిసెంబర్ 25వ తారీఖు భూలోకమంతా కూడా ఈ ఆరాధన జరుపుతున్నారు చక్కగా. తండ్రి కుగ్రామమైనటువంటి పెద్దవరం గ్రామంలో ఈ బిడ్డలమైన మేమందరం చేరి తండ్రి ప్రతి గల్లీకి తిరిగి స్థితిగానాలు చేస్తూ మీ సన్నిధిలో తండ్రి విజ్ఞాపన చేస్తూ నాయన సంతరించాం. మీ కృప మాపై ఉంచండి. నీ వెలుగు, నీ ప్రసన్నతని ఇక్కడ ఉంచండి. సీయోను నుంచి హస్తాలు సాచింది. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ పరమ క్రైస్తవులుగా, ప్రార్థన పరులుగా, యుద్ధవీరులుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. నూతన మనసును స్థిరముగా పుట్టించండి. నీ కృపలో ఉద్యోగం చేయండి. అల్లరి శ్రేష్టం దూరపరిచి ఆత్మకార్యాలు జరిగించండి. కృప కాపుదల ఆశీర్వాదం దయచేయండి. నూతన సంవత్సరంలో కూడా ఆదరించి అంతవరకు తండ్రి మీ హస్తాల్లో మనందరూ కూడా బలపరిచి, భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించి మీ కృపలో వర్ధల్ల చేయమని, ఆత్మీయంగా శరీరంగా అభివృద్ధి చేయమని
ఇది చేరిన కూడిన ప్రతి బిడ్డను దీవించండి, మీ కళాకు ఉంచండి. కేక్ కట్ చేస్తుండగా సియోను దాసి దీవించి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తు నందు ప్రియులారా, దయచేసి గమనించండి. 2023 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సిన అవసరం ఏర్పడింది. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు రావలసిన అవసరత ఏర్పడింది అని అంటే, మధ్యాకాశములో సింహాసనాసైనటువంటి దేవాతి దేవుని ఆయన యొక్క దర్శనము, ఆయన యొక్క మార్గమును ప్రజలు తెలుసుకుని అక్కడికి వెళ్ళడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ భగవంతుని యొక్క మోక్షం దొరకలేదు. రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. గోదానము, భూదానము, వస్త్రదానము, ఇలా ఎన్నో రకాలైన దాన కార్యక్రమాలు, ధ్యాన కార్యక్రమాలు, పూజలు, భక్తులు, పురస్కారాలు ఎన్ని చేసినప్పుడు కూడా భగవంతుని దగ్గర నుంచి వాళ్ళకు అనుగ్రహం అనేది లేక భగవంతుని యొక్క ప్రత్యక్షత అనేది రాలేదు. అయితే ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఎంతో మంది ఋషులు కూడా మౌన పోరాటం చేసినట్లుగా తపస్సు చేశారు, భగవంతుని యొక్క దయ వస్తుందేమో అని. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళకు రాలేదు. ఎందుకంటే మనుషులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అయితేనే దేవుని దర్శనం దొరుకుతుంది. ఆ ప్రాయశ్చిత్తము కాకుండా ఆ దేవుని యొక్క దర్శనం ఎవరికి కూడా దొరకదు. మనుషులు చేసిన పాపము వలన భగవంతుని చేరుకోలేక, చూడలేక, భగవంతుడితో అనుసంధానం కాలేకపోయాడు. కాబట్టి భగవంతుడు మనం చేరుకోలేకపోతున్నామని గమనించి ఆ భగవంతుడైనటువంటి దేవుడే ఈ భూలోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. మనం వెళ్ళలేమని తెలిసి, మన పరిస్థితిని చూసి మన కొరకు ఆయన సింహాసనాన్ని విడిచి ఈ భూలోకములకు వచ్చాడు. అదే క్రిస్మస్ ప్రియరా. యేసుక్రీస్తు వారు ఇదిగో 2023 సంవత్సరాల క్రిందట ఈ భూలోకములకి అవతరించాడు. ఆయన అవతరించడమే ప్రపంచమంతటికి గొప్ప సంతోషం. అదే మాట అవకాశ వార్తలు రాయబడి ఉన్నది మనం చూస్తున్నాం. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం అదేమిటనగా, నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ స్థలంలో ఉన్నవారు కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నవారందరికీ ఆ భగవంతుడు అవతరించాడు. అవతరించినటువంటి దేవాది దేవుని వెళ్దాం, ఆరాధిద్దాం, ప్రార్థన మందిరానికి వెళ్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రియులారా, ఈ సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు ప్రార్థన మందిరికి వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఈ ఒక్కరోజైన ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ బాలయేసు యొక్క ప్రత్యక్షత దర్శనం కోసం ఎదురు చూస్తూ ఆయన పూజించాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. అంతేకాకుండా మరి ప్రతి సంవత్సరము మన ప్రియ సహోదరుడు భూషణ గారు ఆ పెద్ద కేక్ తీసుకొచ్చి క్యాండిల్స్ ఆరాధన జరిపిస్తూ వచ్చారు. మరి ఈ సంవత్సరం మరి ఎన్ని నిమిత్తం రాలేదు నాకైతే తెలియదు, కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు. ఆయన రావట్లేదో తెలిసి ఈ కేక్ కార్యక్రమాన్ని నేను చూపించడం జరిగింది. కాబట్టి పెద్దల సమక్షంలో మనందరం కలిసి కేకును కట్ చేసిన తర్వాత ప్రార్థనతో కూడుకుని ముగించుకున్నాం. దయచేసి సంఘ పెద్దలందరూ కూడా ఇంక రావాలని ప్రభుత్వం మనం చూస్తున్నాం. సంఘ పెద్దలు ఇంకా ఎవరైనా పెద్దలు ఉంటే ఎవరికి నిలబడినట్లయితే ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుందాం. ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమము ఈ సంవత్సరం కూడా ఆగకుండా జరగాలనే ఒక ఉద్దేశం చేత ఈ కేకులు తీసుకురావడం జరిగింది. ఇది మనందరం కలిసి గొప్ప సంతోషంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. దయచేసి యవనస్తులైన వాళ్ళు కూడా నా అనుభవాలు కాదు, ముందుకు రండి, ముందుకొచ్చి మాతో సహకరించాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. యవనస్తులైన వాళ్ళు నా అనుభవాలు కాదు, ముందుకొచ్చి నిలబడాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. సంఘపతులు రండి, సంఘపతులు రండి. దయచేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన వెంటనే ఈ కేక్ కటింగ్ జరుగుతుంది. పరిశుద్ధుల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మహిమతో నింపండి ప్రభు. నీకు వందనాలు. ముఖ్యంగా యవనస్తులైన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారందరి జీవితాల్లో గొప్ప సంతోషం ఇవ్వండి, సమాధానం ఇవ్వండి ప్రభా. మీరిచ్చిన రక్షణ, ఆనందం ప్రతి ఒక్కరికి దయచేసి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబు కొరకు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రభా. వారందరి జీవితాలు ప్రభా మీరు ప్రాణాన్ని జరిగించిన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందన. ఈ పెద్దల గ్రామాన్ని ప్రత్యేకమైన కృపచేత నింపండి, ఆశీర్వదించండి. మహిమ ప్రభావ సహవాసం సన్నిధి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ ప్రాంత ప్రజలందరికీ పరిశుద్ధాత్మ దేవుడి వీక్షణ తోడయండి, ఆశ్రయించి నడిపించగాక. మరి శ్రీరాజుకే, రాజుకే, ప్రభువుల ప్రభుకే, రామయ్య క్రీస్తుకే, మరియు కుమారునికే
అందరూ వచ్చి కేక్ తీసుకోవాలని మీకు మనం చేస్తున్నాం. ఈ క్రొత్త నిబంధన ప్రారంభపు దినాలలో యోసేపు మరియమ్మ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. దీనికంటే ముందు ఏమున్నదంటే పాత నిబంధన గ్రంథం ఉన్నది. ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవాతి దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన సమాచారాన్ని మనం వింటాం. తనకిష్టులైన భక్తుల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన మాటలు మాత్రమే వినగలుగుతాం. క్రొత్త నిబంధన స్టార్ట్ అయిన దగ్గర యోసేపునకు ప్రత్యక్షమై అనే మాట మనం చూడగలుగుతున్నాం. దేవుడు యోసేపునకు ఎలా ప్రత్యక్షమయ్యాడు? పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో మనం చూడగలిగితే పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేవు అని మత్తయి సువార్తలో కనబడుతున్నారు. రాయుట మనం విన్నాం. ఓ మనిషికి దేవుని ప్రత్యక్షత కావాలంటే, దేవుని అనుగ్రహం కావాలంటే, దేవుని స్వరాన్ని వినాలంటే ఆ వ్యక్తికి దేవునికి బలమైన సంబంధం ఉండాలి ప్రియులారా. ఆ బలమైన సంబంధం ఉంటేనే దేవుని ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. మరి యోసేపునకు ఎలా వచ్చింది ఆ సంబంధం? ఎలా ఆయనకు దేవుని దర్శనం వచ్చింది? దేవుడు స్వప్నం ముందు ఎలా కనబడ్డాడు ఆయనకి? దేవుడు స్వప్నం ముందు ఆయనతో ఎలా మాట్లాడగలిగాడు? ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యక్షం మీరు అనొచ్చు, ఏమండి కనీకైనటువంటి మరియ ద్వారా దేవుడు ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో దేవుడు అతనితో మాట్లాడాడు అని అనవచ్చు. అలా కానే కాదండి. ఎందుకంటే దేవుని దూత అతనితో మాట్లాడిన తర్వాత, దేవుని దూత అతన్ని దర్శించిన తర్వాత ఆ జరిగిన కార్యక్రమం ఏమిటంటే, ఆ మాట మీరు ఒకసారి చదువుతారా?
ప్రత్యక్షమైన దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె పరిశుద్ధాత్మలో గర్భము ధరించి ఉన్నది అని ఆమెతో చెప్పాడు. తర్వాత మాట చదవండి. ఒక కుమారుని కంటే తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడి అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబెదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, వాక్యం ఇచ్చినటువంటి వాళ్ళారా, ఇందాక చెప్పాను మీకు, యోసేపునకు ప్రత్యక్షత వచ్చింది. యోసేపుగా మామూలుగా సాదాసీదా మనిషి అయినట్లయితే ప్రభువే నాతో మాట్లాడాడు అని గమనించేవాడు కాదు. ప్రభు మాట్లాడిన తర్వాత తాను మేలుకొని ఆయన తెలుసుకున్నటువంటి సంగతి ఏంటంటే, ప్రభు నాతో మాట్లాడాడు, నేను వివాహం చేసుకోబోతున్నటువంటి ఆ మరియా ఒక కుమారుని కనబోతుంది, ఆ కుమారుడికి యేసు ప్రభు యేసు క్రీస్తు అని పేరు పెట్టబోతున్నారని దేవుడే ప్రత్యక్షంగా ఆయనతో చెప్తే ఆయన ఆ మాటలన్నిటిని నమ్మాడు, ఆ ప్రకారం చేశాడని బైబిల్ చూస్తున్నాం. ఒకటి, దేవుడు అతనితో మాట్లాడాడు. రెండవది, దేవుడు చెప్పినట్లు చేశాడు. ఈయన ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే, దేవునికి ఈయనకి ఏదో ఒక సంబంధం ఉంది కాబట్టి. ఎరగని వ్యక్తి అయితే చేసేవాడు కాదు, భయపడేవాడు, కలవరపడేవాడు, ఏంటి నాకు ఈ స్వరం వినబడుతుందని అనుకునేవాడు. కానీ అది దేవుని స్వరమే అని గమనించాడు. ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడని తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందని గమనించాడు. ఆ తర్వాత భార్యని చేర్చుకున్నాడు. ఈ మాటలన్నీ మనం చదువుకుంటూ వెళితే మనకు అర్థమవుతుంది, ఆ దినాల్లో యోసేపు భక్తిపరుడని, నీతిమంతుడని. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన గ్రంథము తర్వాత క్రొత్త నిబంధన గ్రంథములో ప్రప్రదమైనటువంటి మాటలు మనం చదువుకుంటున్నప్పుడు ఆయన ఎంత భక్తిపరుడో మనకు అర్థమవుతుంది ప్రియులారా, ఎంత నీతిమంతుడో మనకు అర్థమవుతుంది. అదే మాటలు కాస్త పైకెళ్ళి మనం చదువుకోగలిగితే అక్కడ రాస్తాడు, ఆమెను వెడనాడనొల్లక అనే మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం. యోసేపు కూడా గమనించగలిగాడు, ఏమనంటే దేవుడే నాతో మాట్లాడాడు, దేవుడే నాకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు అని ఆయన తెలుసుకోగలిగాడు. అందుకని ఆయన చెప్పినట్లు చేశాడు. ఏం చేశాడట? ఆమెను చేర్చుకున్నాడు. అప్పుడు ఏమనుకున్నాడు? విడిచిపెట్టి వెళదాం అనుకున్న ఆ వ్యక్తి ఆమెను చేర్చుకొని కంటికి రెప్పలాగా కాపాడినట్లుగా మనం చూస్తున్నాం తండ్రి. తదుపరి చాప్టర్లోకి మనం వెళ్ళగలిగితే అక్కడ రాయబడిన మాటలు మనం చూడగలిగితే, ఆ దినాల్లో ప్రజాసంఖ్య రాయటం ప్రప్రదమైనటువంటి సారంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం, యేసుక్రీస్తుతోనే ప్రారంభమైంది. అప్పటి వరకు జనాభా లెక్క వేయలేదండి. రికార్డ్స్ లేవు. ప్రపంచ చరిత్రలోనే గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఎంత గ్రేట్ అంటే ప్రజాసంఖ్య రాయటం ప్రారంభమైనటువంటి స్థితి ఆ రోజుల్లో. అందుకనే డిసెంబర్ 25వ తారీఖు యేసుక్రీస్తు పుట్టాడని మనందరికీ తెలిసినటువంటి వార్త అదే. ఆ గ్రంథాలను పరిశోధించి పరీక్షించి ఆ దినాల వెనకటి కాలంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మన పూర్వీకులందరూ చెప్పిన మాట ఏంటంటే, డిసెంబర్ 25వ తారీఖు యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో జన్మించాడని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మనందరం చాలా సందర్భాల్లో వింటూ వస్తూ ఉన్నాం, ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు పశువుల తొట్టులోనేనా? పశువుల పాకలోనా? కాదు. మరి ఎక్కడ పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడంటే ప్రపంచములోనే ఎవరికి తెలియదు. దేవుడు కనుమరుగు చేశాడు, దాచిపెట్టాడు విషయాన్ని.
ఎందుకండి దేవుడు దాచిపెట్టడం? ఎందుకు దాచిపెట్టాడంటే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడి కాలంలో ఏదేను తోట అనే ఒక తోటను నాటాడు. ఆ తోటలో అన్ని ఫలమునిచ్చాడు. మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఫలాలు పెట్టాడు. జీవవృక్ష ఫలాలు పెట్టాడు. సకల జాతుల ఫలాలు దానిలో పెట్టాడు. ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్న తర్వాత ఆ పండు తిన్నారో, తోట నుంచి బయటికి నెట్టివేయబడిన తర్వాత ఏదేను తోట కనబడటం లేదు. దేవుడు ఏం చేశాడయ్యా అంటే కనుమరుగు చేశాడు. ప్రజలకి కనబడనీయకుండా చేశాడు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, హాగర్ అరణ్యములకు వెళ్ళి నీటి బొగ్గులు ఉన్న స్థలం అంతా వెతికితే ఒక్క నీటి బొగ్గు కూడా తనకి కనబడలేదు. ఎందుకు కనబడలేదు? దేవుడే కనుమరుగు చేశాడు, కనబడనీయకుండా చేశాడు. ఎప్పుడైతే ఆమె కన్నులు తెరవబడ్డాయో, వెంటనే ఆమె ప్రక్కన చూడగానే నీటి బొగ్గ కనపడింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నీళ్లు తీసి ఆ పిల్లవాడికి తాగిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏదేను తోటను దేవుడు ఏం చేశాడండి? కనుమరుగు చేశాడు. ఆయన పుట్టిన స్థలం యోసేపుకు తెలియదా? తెలుసు. ఆయన పుట్టిన స్థలం మరియమ్మకు తెలియదా? తెలుసు. ఆయన పుట్టినటువంటి సందర్భాలలో అక్కడ చుట్టుప్రక్కల ఎవరు లేరా? ఉన్నారు. మరి ఎందుకు దేవుడు కనుమరుగు చేశాడు? ఎందుకు కనుమరుగు చేశాడంటే, నేను చెప్తాను వినండి ప్రియులారా. అదే స్థలం గనక యేసు ప్రభు పుట్టాడని తెలిస్తే అక్కడ గుళ్ళు, గోపురాలు, ఇంకా ఎన్నెన్నో కట్టడాలు కడతా ఉంటారు. ఆ మట్టి కోసం ప్రజలు కొట్టుకుంటారు. ఆ స్థలం కోసం ప్రజలు చంపుకుంటారు. ఎంతకైనా తెగిస్తారు. ఎందుకంటే దేవుని మీద ఉన్న భక్తి అలాంటిది. పరిశుద్ధ గ్రంథం ప్రింట్ చేసేటప్పుడు దీని యొక్క ప్రూఫ్లు, 3 రకాల ప్రూఫ్లు తీశారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రింట్ చేసేటప్పుడు ఆ ఫిలిములు 3 రకాలైన ప్రూఫ్లు తీశారు. ఆ 3 రకాలు ఈరోజు 3 దేశాల్లో ఉన్నాయి. కోట్ల సంఖ్యలో దాన్ని కొనుక్కున్నారు. ఆ ప్రింటింగ్ అని ఎంత అద్భుతమో తెలుసండి. ప్రారంభ మాస్టర్ కాపీ అంటారు చూసారా, అది. ఆ మాస్టర్ కాపీలు 3 కాపీలు ఉంటే 3 కాపీలు కూడా పోటీలు పడి కొనుక్కున్నారు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా కొనుక్కున్నామో సేమ్ వాళ్ళు కూడా అలాగే కొనుక్కున్నారు. 100 రూపాయలకు 200 రూపాయలకు కాదండి, కోట్ల రూపాయలు హెచ్చించి. ఎందుకంటే ఈ గ్రంథం యొక్క విలువ అలాంటిది. ఈ గ్రంథం విలువ నీకు నాకు మనకు తెలియట్లేదు, కానీ ఈ గ్రంథం విలువ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ప్రియులారా. అందుకని కోట్ల రూపాయలు హెచ్చించి కొనుక్కున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు అలానా చోట పుట్టినాడు అని తెలిస్తే ఆ స్థలాన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కోవటానికి సిద్ధంగా ఉన్న క్రైస్తవులు ఉన్నారండి. దానికోసం కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు దాన్ని ఏం చేశాడు తెలుసండి? కనుమరుగు చేశాడు. బైబిల్ మిషన్ కాకాని తోట, దేవదాస్ సాయి గారు ఉన్నటువంటి ప్రాంతం అది. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన సమాధి ఉంటుంది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంతకుముందు, ఇప్పుడు లేదు, అంతకుముందు కాలంలో ఆయన సమాధి చేసిన దగ్గర అక్కడ ఉన్నటువంటి మట్టి కూడా తీసుకొచ్చుకునేవాళ్ళు. కొంతమంది తినేవాళ్ళు, కొంతమంది ఇంట్లో పెట్టుకునేవాళ్ళు, రకరకాలు చేసేవాళ్ళు. అది పెద్ద గుంట పడిపోతుందని ఆ గుంట అంతటిని పూర్తి చేసి సమాధిలా కట్టి అక్కడికి ఎవరు వెళ్ళకుండా చేస్తారు ప్రియులారా. ఎందుకంటే దేవుని మీద ఉన్న అభిమానం ఒకటైతే, ఆయన దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తీసుకున్నా కానీ మనకి క్షేమం కలుగుతుందని వాళ్ళకున్న ఒక విశ్వాసం. పలానా చోట యేసుక్రీస్తు పుట్టాడంటే ఆ స్థలాన్ని తాకాలని మనకు మాత్రం ఉండదా? అక్కడ కూర్చోవాలని మనకు మాత్రం ఉండదా? యేసుక్రీస్తు పుట్టిన స్థలంలోకి వెళ్ళాలని మనకు మాత్రం ఉండదా? అందరికీ ఉండదండి. అందరూ వెళ్ళాలనుకుంటాం. ఇలా గనక ఆ స్థలాన్ని మనం చూసుకోగలిగితే ప్రపంచం అంతా ఏమైపోద్ది ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఏదైనా ఒక అద్భుతం జరిగింది అంటే అక్కడికి కోట్ల మంది ప్రజలు వెళుతూ ఉంటారు. ఆ మధ్య కాలంలో ఒక ఈత చెట్టు అంట రాత్రిపూట పడుకుంటుందంట, ఉదయం పూట లేచి నుంచుంటుందంట. దాని దుంపదాకా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాదు. రాత్రిపూట ఏమో పడుకుంటుంది, ఉదయాన్ని లేచి నుంచుంటుందంట. ఈ వార్త పిడుగులాగా తెలిసిపోయింది ప్రపంచం అంతా. అందరు కార్లు, ఆటోలు, బైకులు వేసుకుని వెళ్ళి ఆ ఈత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. చివరికి గమనించారు, ఏం జరిగింది రా బాబు అని ఆలోచన చేస్తే నిన్న పగలంతా నుంచునుంది. అది రాత్రి గాలి వాళ్ళు వచ్చి పడుకుంది, గాలి కొట్టి తలకి పడుకుంది. ఈ వార్త నాబట్టుడిని నిన్నంతా పడుకునే దావీదుకి ఇచ్చాడు. దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికులందరికీ తెలుసు ఆ సంగతి. ఒక దినాన ఆ దావీదు అరణ్యంలోకి వెళతాడు. సౌలు తరుముతున్నప్పుడు, అబ్షాలోము తరుముతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ పరిచయమే దావీదు పరిస్థితి గమనించి ఆ వ్యక్తి వచ్చి అతనికి
హెల్ప్ చేస్తాడు. బర్చుల్లయ్య అనే వ్యక్తి హెల్ప్ చేస్తున్న విధానాన్ని బట్టి దావీదు అంటాడు, నాతో పాటు రా, నా కోటలకు తీసుకెళ్తాను నిన్నంటే ఆయన అంటాడు, నేను 80 సంవత్సరాల వయసు వచ్చేసింది, నేను ఇంకేం వస్తాను, నేనేం చేయగలుగుతాను, నాకేమైనా మేలు చేయాలనుకుంటే నా కొడుకున్నాడు, ఆడి పేరు కింకామో ఏదో ఉంది, కింకామ్ అనుకుంటూ బహుశా కింహం అనేవాడు ఉన్నాడు, వాడిని తీసుకెళ్ళి నాకేం చేయాలనుకున్నావో వాడికి చేయమంటే అప్పుడు దావీదు మహారాజు ఈ బర్చుల్లయ్య కొడుకుని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ బోయాజు కట్టినటువంటి పెద్ద ప్యాలెస్, పెద్ద ఇల్లు అది ఇచ్చేస్తాడు ఇతగాడికి. ఇతగాడు ఎంత మంచివాడు అంటే చాలా గొప్పోడు అండి, గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి ఇతను కూడా. ఆయన ఆ దినాల్లో అతని తండ్రి చనిపోయాడని తెలిసి బయలుదేరి వెళుతూ ఆ ఇంటిని సత్రంగా మార్చేస్తాడు. ఆయన స్వార్థానికి వాడుకోలేదు. సత్రం అంటే ప్రజలందరూ అక్కడ కూర్చుని, బాటసారులందరూ అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకోవటానికి, వాళ్ళకున్న గాడిదలు పశువులు అన్ని ఇక్కడ కట్టేసుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ మార్గమంచులు వెళ్ళిపోతుంటారు. దానికోసమని ఆ ఇంటిని సత్రంగా మార్చేస్తాడు ప్రియులారా. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఆ సత్రము అది దావీదిల్లే. ఆ దావీదిల్లు ఎవరిదో కాదండి, ఆయన ఆ తాతగారైన ఎవరు, బోయాజు ఇల్లు. ప్రభు వారికి ఆ సత్రంలో ఖాళీ లేకపోవటం వల్ల పశువుల తట్టులోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు అనొచ్చు, ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఖాళీ లేదనుకోండి, ఇంకెక్కడైనా ఉన్నతమైన స్థలాల్లో పెట్టొచ్చు కదా అనుకోవచ్చు. అని తగ్గింపు జీవితాన్ని రుజువు చేయడం కోసం పూర్తిగా తగ్గించుకున్నాడు. పశువుల తొట్టులో అక్కడికి వెళ్ళాడు ప్రియుల. ఓ పాట పాడుతుంటాం మనం. ఏ పాట? చల్లగాలిలో చాటు లేక నలుమూలల చలి పుట్టినయ్యా, అప్పుడు ఒకసారి ఎలా పరీక్షిస్తున్నావో అది నీకు అర్థం అవ్వాలంటే ఆ భాషలో చెప్పాడు నీకు. ఎవరికి ఏ భాషలో చెప్పాలో ఆయనకి మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. నీ భాషలో నీకు చెప్తే అర్థమైంది కాబట్టి నువ్వు ఎలా చూస్తున్నావు, నేను కూడా నేను ఎలా చూస్తున్నానమ్మా అని అన్నాడు. అంతేకాని నిజంగా ఆయనకి కళ్ళు లేవు. అది ఒక అపురూపమైన శక్తి, మహాశక్తి అండి. ఎంత గొప్ప శక్తి అంటే సమీపింపరాని తేజస్సు అని అంటాడు. ఏ వ్యక్తి కూడా అక్కడికి చేరుకోలేడు. కరెంటు గురించి మనం చూస్తే ఆ కరెంటుకి కాళ్ళు చేతులు ముక్కు మొక్క ఉందా? లేదు, తెలియదు. అది కూడా అంతే, పవర్, అదొక శక్తి, అదొక గొప్ప శక్తి ప్రియులారా. కానీ పరిశుద్ధ గ్రంథం ఇద్దరి నుంచి అదరికి మొదలుకుంటే ఆయనకు కళ్ళు ఉన్నట్లుగా కాళ్ళు ఉన్నట్లుగా నేను చూస్తున్నట్లుగా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే నీ భాషలో నీకు అర్థమయ్యేలాగా, నీ కళ్ళతో నువ్వు ఎలా చూస్తున్నావో, నీ చేతులతో నువ్వు ఎలా పనిచేస్తున్నావో, నీకులాగా నాకు ఉన్నాయమ్మా, అలా నేను చూస్తున్నానని నీకు అర్థమయ్యేలాగా చెప్పాడు. హల్లెలూయా. కొంతమందికి ఎలా చెప్పాలో అలా చెప్తేనే అర్థమైంది. మరి కొంతమంది ఉంటారండి, మనం చెప్తే ఎనరు, బయట వాళ్ళు చెప్తే అంటారు. అర్థమవుతుందా? మనం చెప్తే ఎనరు, ఇంటి వాళ్ళు చెప్తే ఎవరు ఎనరండి, బయట వాళ్ళు చెప్తేనే వింటారు. మంచి వాళ్ళని ఎవరు నమ్మరు, మోసం చేసేవాళ్ళు మాత్రం చెప్పండి, మోసం చేసేవాళ్ళని నమ్ముతారు. కష్టపడేవాడిని ఎవరు గుర్తించరండి. కష్టపడని గాలి తిరిగేవాడిని మాత్రం ఇది గొప్పోడు అంటారు. ఇది లోకం తీరు. అందుకనే దేవుడు డిఫరెంట్ అండి. నీకు అర్థమయ్యే భాషలో చెప్తాడు అంతే. నువ్వు అనుకున్నట్లుగా కాళ్ళు చేతులు ముక్కులు కాదండి ఆయన. అది అపురూపమైన ఒక శక్తి. నీకు అర్థమయ్యే భాష కోసమై నీకులాగా నాకు కన్నులు ఉన్నాయి, నేను నిన్ను చూస్తున్నా, నువ్వు ఎలా చూస్తున్నావో నేను కూడా నిన్ను చూస్తున్నానని చెప్పి దేవుడు రుజువు చేశాడు, తెలియపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరాన్ని కలిగిన వాడిగా వచ్చాడు, అంతవరకు ఓకే. కానీ అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి అంటే దేవదూతలు కూడా ఉందిగా. దేవునికే కలుష్టి, దేవునికే ఇవన్నీ శరీరం ఇవన్నీ ఉన్నప్పుడు దేవదూతలు కూడా ఉంటాయి కదండి. దేవదూతలు కూడా ఉంటాయి కదా. ఒకవేళ దేవదూతలు కనుక ఉంటే పడద్రోయబడినటువంటి 33 కోట్ల మంది దేవదూతలు ఉన్నారే, వాళ్ళకి ఆహారం కోసము మనుషులు పీక్కు తినేస్తారు, భూమి మీదకి వచ్చి రక్తాన్ని తాగేస్తారు. నీవు నేను మనం అందరం అనుకున్నట్లుగా దేవదూతలకి ఇది శరీర సంబంధులు కాదండి. దేవుడు శరీర సంబంధి కాదు. రక్తం తాగడు, లేకపోతే ఆహారం తీసుకోడు ఆయన. ఆయన ఎలాంటి వాడే అంటే గొప్ప ఒక అపురూపమైన శక్తి. ఆయన ఆరాధించాలంటే ఎప్పుడు చూస్తాం? ఒకానొక దినాన్ని చూస్తాం ఆయన ఏంటో, ఆయన ఎలాంటి వాడు అప్పుడు మనం చూస్తాం. అంతేకాని
మనం అనుకున్నట్లు కాదండి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఇంకో సంగతి చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు తన పేరు ఎక్కడ ఎప్పుడు ఎవరితో కూడా చెప్పుకోలేదండి. ఆయన పేరు ఏంటో ప్రపంచంలో ఎవరికీ తెలియదు, ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, ఎవరికి కూడా దేవుడు చెప్పలేదు. మీరు అంటారు ఏమని, తండ్రి, యేసయ్య, యెహోవా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంతకు ఆయన ఎవరంట? ఆయన పేరేంటి? ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు ఆయన పేరు? యెహోవానా? మోషే అడుగుతాడు, మోషే ప్రభువా నేను అక్కడికి వెళ్తాను, నన్ను ఎవరు పంపించారు, అసలు ఎవరు అని అడుగుతారు కదా, ఏం చెప్పాలంటే ఉన్నవాడు అనవాడని చెప్పండి, యెహోవా అని చెప్పండి అన్నాడు. కొన్ని సందర్భాల్లో నిత్యుడుగు తండ్రి అంటాడు, సమాధానకర్త అంటాడు, ఆలోచనకర్త అంటాడు, బలవంతుడు. ఓ మనిషికి ఒక పేరు ఉంటుంది, 2 పేర్లు ఉంటాయి. బుజ్జోడు అని పిలుస్తారు, కాసేపట గజ్జోడు అని పిలుస్తారు. ఈ 2 ఓకే. ఇక 3వ దానికి వచ్చేసరికి మురికోడు అని పిలుస్తారు, ఇంతవరకు ఓకే. ఇక 4వది కూడా పెట్టుకుంటాడు, మనిషే కాదు కదా. 1 పిలుచుకోవచ్చు, 2 పిలుచుకోవచ్చు, 3 పిలుచుకోవచ్చు. ఇక 4వది పెట్టుకుంటే ఆడు మనిషే కాదు అని అర్థం అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి లేకపోతే తండ్రి అయిన దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఈ దాని నుంచి ఆ దానికి బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఏ పేరు కానే కాదండి. సంసోను యొక్క తల్లి అడుగుతుంది, అయ్యా నీ పేరేంటో చెప్పు, మా భర్తతో చెప్పాలి కదా నువ్వు వచ్చిన సంగతి అంటే, నా పేరు ఉచ్చరించడానికి నీకు వల్ల కాదని చెప్పింది దూత. హల్లెలూయా. నా పేరును మాట్లాడలేవు, ఉచ్చరించలేవు. అంత శక్తివంతమైంది దేవదూత పేరు. ఎంత శక్తివంతమైతే కన్న తండ్రి అయిన దేవుని యొక్క పేరు ఇంకెంత శక్తివంతమైందో. అందుకని దేవుడి పేరు చెప్పుకోలేదు. ఇంకో కారణం చెప్తాను నీకు. ఒకవేళ పేరు తెలిసింది నీకు, ఏమని, యేసుక్రీస్తు పేరు నిజంగానే యేసుక్రీస్తు అని తెలిసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? యేసు సహాయం ఇచ్చే యేసు అని అడుగుతాం. ఏమడుగుతామండి? యేసు సహాయం. ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే గారు అంటాం. అరే ఎమ్మెల్యే అంటావా? అంటాం, కుదరదు మనకి. సీఎం గారు అంటాం, కానీ అరే సీఎం అంటావా? అలా పేరు పెట్టి మనం పిలవలేము కొంత అధికారుల్ని. దేవుడిని ఏం పిలుస్తాం? యేసు అని పిలుస్తాం. అప్పుడప్పుడు ఓరి దేవుడా అంటాం మనం మన భాషలో. ఓరి దేవుడా ఎంత పని చేసేవారు అంటాం. నిజమండి, మీరు మంది అసలు మాట్లాడుతున్నారు. మీరు గొప్ప పేరు నీకు తెలియపరచబడుతుంది. అది చెప్పసఖ్యము కానిది, అది చెప్పసఖ్యము కానిది. అంత గొప్ప పేరు. ఈరోజు నువ్వు పెట్టుకున్న పేరు ఉందే, అది కూడా చల్లదు. అది ఎక్కడి వరకు మాత్రమే చల్లిద్ది. ఆ తర్వాత పేరు ఇక్కడే కొట్టివేయబడింది. తర్వాత నీకంటూ ఒక గొప్ప పేరు, ఒక నూతన పేరు ఉందండి. ఆ పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటుంది. ఆ పేరు ఎప్పుడు తెలుసండి? ఈ లోకాన్ని ముగించిన తర్వాత నీ పేరేంటో అప్పుడు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. డిస్ప్లేలో వచ్చేస్తుంది నీ పేరు. ఆయన పెట్టుకున్న పేరు ఉంటుందండి. నువ్వు పెట్టుకున్న పేరు ఆయనకి ఎందుకండి? ఆయన పెట్టుకున్న పేరు ఉంటుంది, నువ్వు పెట్టుకున్న పేరు. ఇందాక చెప్పాను బుజ్జోడు, గజ్జోడు, మురికోడు అని. అవి నీకు వరకు వస్తాయి. యేసయ్య పనికిరావు. యేసయ్య పెట్టి పేరంట ఒక మనిషి చెప్పసఖ్యము కానిది అని అంటాడు. అంత గొప్ప పేరు దేవుడు పెట్టాడంట. ఎవరికి పెట్టాడు? అందరికీ పెట్టాడు. ఇన్ని పేర్లు ఎట్ట పెట్టగలిగాడు? ఆయన మహాజ్ఞాని అండి. నీకు పెట్టడమే కాదు, ఆకాశ నక్షత్రాలకు కూడా దేవుడి పేరు పెట్టాడు. హల్లెలూయా. ఆకాశ నక్షత్రాలకు పేరు పెట్టాడు కాబట్టి అరుంధతి నక్షత్రం 11:36 దివ్యమైన ముహూర్తం ఉంది కాబట్టి వాడిని తీసుకొచ్చి ఇది అల్లం బెల్లం పెట్టండి అంటారు. ఏ నక్షత్రం అంట? అరుంధతి నక్షత్రం. దివ్యమైన ముహూర్తం అంట. ఎవడు చెప్పాడు నీకు అరుంధతి నక్షత్రం? నా తండ్రి చెప్పాడు. నా తండ్రి పేరు పెట్టాడు ప్రతి నక్షత్రానికి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయ్యా? బిలియన్స్ ఆఫ్ ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి, బిలియన్లు ఉన్నాయి. గ్యాలక్సీ అంటారు, పాలపుంత అంటారు, కోట్ల ఉన్నాయి. అన్ని కోట్లకు పేర్లు పెట్టాడు ప్రతిదానికి. భూమి మీద పుట్టిన నీకు, నాకు, మనందరికీ ఓ ప్రత్యేకమైన పేరు పెట్టాడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు, మన విశ్వాసులు అయ్యాము. దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచన చేయండి. మిగిలిన విషయాలు మధ్యాహ్నం నేర్చుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.